హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాఫ్స్ నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఇండియన్ రైల్వేస్ ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదండి. ఆ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ ఒక అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, లేదంటే మన కండిషన్స్ పెట్టినారా అనే దాని గురించి మనకు రీసెంట్గా అప్డేట్ రావడం జరిగింది. మరి ఈ యొక్క అప్డేట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైతే ఉందో సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మనకు 01/2024 నోటిఫికేషన్ మనకు ఇంతకు ముందు జనవరిలో ఇచ్చినారండి. దానికి చాలా మంది అప్లై చేసుకున్నారు, డిప్లొమా క్యాండిడేట్స్, ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా. వాళ్ళ ఒక అప్లికేషన్ మనకు ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ విత్ కమిషన్సా, రిజెక్టెడా ఏదనేది మనకు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అనేవి మనకు రీసెంట్ గా ఏదైతే 5,696 నుంచి 18,799 వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది రీసెంట్ గా ఒక నోటీస్ ఇచ్చిందండి. అది కూడా మనకు 22 జూలై 2024 ఈ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ నోటీస్ లో మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే క్యాండిడేట్స్ మనకు అసిస్టెంట్ లోకో పైలట్ కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి అప్లికేషన్ మనకు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్, కండిషనల్లీ ఎలిజిబుల్ లేదంటే రిజెక్టెడ్ అయింది అన్నది చెప్తున్నారు. అదే విధంగా ఎవరైతే మనకు అప్లై చేసుకునేటప్పుడు ఆర్ఆర్బి జోన్ అంటే ఆర్ఆర్బి చూస్ చేసుకోవడం కానీ, లేదంటే జోన్ ప్రిఫరెన్స్ ఇచ్చినారు కదండి, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క నోటీస్ ద్వారా మనకు తెలియజేయబోతున్నారు. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసినారో వాళ్ళకి ఈ యొక్క 3 కేటగిరీస్ ఉన్నాయండి. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్, ఆర్ఎల్స్ రిజెక్టెడ్ అంటే ఏమైనా రీజన్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలియజేయబోతున్నారు. అయితే ఎవరైతే ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు www.rrbapply.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై తెలుసుకోవచ్చు. అదే విధంగా సెకండ్ మనకు పాయింట్ ఏమున్నదంటే, SMS అండ్ ఈమెయిల్ విల్ బి సెంట్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్డ్ ఇన్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ రిగార్డింగ్ అప్లికేషన్ స్టేటస్. ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళకి అప్లై చేసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినారు కదండి, ఆ యొక్క ఫోన్ నెంబర్ ప్లస్ ఈమెయిల్ ఐడి ఇచ్చినారు కదండి, ఆ ఈమెయిల్ ఐడికి మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే మెయిల్ అయితేనేమో మెయిల్ రావడం జరుగుతుంది, ఫోన్ నెంబర్ అయితేనేమో SMS రావడం జరుగుతుంది. అంటే ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు ఏ విధంగా యాక్సెప్ట్ అయిందా లేదా అనేది కూడా మనకు త్వరలో మనకు మెసేజ్ రూపకంగా పంపించబోతున్నారు. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, మనకు ఏదైతే అప్లై చేసుకున్న విద్యార్థులకి ఆర్ఆర్బి అనేది ఒకవేళ వాళ్ళ ఒక టైపోగ్రాఫికల్ మిస్టేక్ ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుతారని, అది ఆర్ఆర్బి కింద పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. అదే విధంగా ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే, ద క్యాండిడేట్స్ హూస్ అప్లికేషన్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ ఆర్ వితౌట్ కండిషన్స్ కెన్ ఎక్సైజ్ దేర్ మాడిఫై ఆప్షన్ ఆఫ్ చూజ్ ఎన్ ఆర్ఆర్బి. ఏదైతే మనం అప్లై చేసుకునేటప్పుడు అంటే ఏదైతే అప్లై చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ అయితే వాళ్ళు ఆర్ఆర్బిని చూస్ చేసుకోవచ్చు. అంటే రీసెంట్ గా మనకు ఆర్ఆర్బిలలో మనకు పోస్టులు అన్ని పెరిగినాయి కదండి, దాని పరంగా మీరేమన్నా ఆర్ఆర్బి చేంజ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్ఆర్బి చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఉన్న ఆర్ఆర్బిలో మనం జోనల్ రైల్వేస్ ని మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనుకుంటే జోనల్ రైల్వేస్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మాడిఫికేషన్ అనేది విండో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 29 జూలై 2024 నుంచి వెళ్ళి 7th ఆగస్ట్ 2024 వరకు ఈ యొక్క విండో అనేది ఓపెన్ ఉండడం జరుగుతుంది. అది చేసుకోవాలనుకుంటే మనము www.rrbapply.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి లాగిన్ అయి చేసుకోవచ్చు. అదే విధంగా ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తున్నదంటే, ద క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ప్యూర్లీ ప్రొవిజనల్ అండ్ దేర్ క్యాండిడేట్స్ ఇస్ liable to be cancelled at any stage of recruitment or thereafter in case of any inconsistency. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ ఉంటే ఆర్ఆర్బికి సర్వ హక్కులు ఉంటాయండి మీ యొక్క క్యాండిడేచర్ ని క్యాన్సిల్ చేసే అవకాశం. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని తప్పకుండా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్టయితే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ ద వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి. అంటే మీరు ఏ ఇతర వెబ్సైట్లు కూడా చూడొద్దండి, ఓన్లీ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే అఫీషియల్ నోటిఫికేషన్ కానీ లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ ఈ యొక్క ఆర్ఆర్బి ఒక వెబ్సైట్స్ మాత్రమే చూడాలనేది ఒక ఇన్ఫర్మేషన్. అదే విధంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు అంటే మీరు ఏమైనా మాడిఫై చేసుకునేటప్పుడు కానీ, లేదంటే ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చినారు. హెల్ప్ డెస్క్ లో కూడా మనకు 9592001188 మరియు అదే విధంగా 0172565333 ఈ యొక్క కాల్స్ కి అంటే ఈ యొక్క నెంబర్స్ కి మనం కాల్ చేసి తెలుసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ మీరు మెయిల్ చేయాలనుకుంటే rrb.help@cac.gov.in అనే వెబ్సైట్ ఈ యొక్క మెయిల్ కి మనం మెయిల్ చేయొచ్చు. అదే విధంగా ఇటువంటి అప్డేట్స్ మనము మా ఛానల్ ద్వారా ఇస్తామండి. సో మా ఛానల్ కూడా మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.